ఎక్కడికి డాడీ నా బిడ్డను తీసుకొని వెళ్తున్నారు అంటే, ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే ఉగ్గేయడానికి వెళ్తున్నాను. నువ్వు ఎలాగో ఆ పని చేయవు కదా, నేనే చేస్తాను ఆ పని అని అంటూ ఉంటాడు. ఎవరు ఏం చెప్పినా నేనైతే నా బిడ్డను వదులుకోను అనైతే అంటూ ఉంటాడు రాజ్. ఆ మాటలకి సుభాష్ అయితే, నా కొడుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి వస్తే నేనా ఎందుకు ఊరుకుంటాను, నేను నిజం చెప్తాను అని అంటే, అందుకే పరిస్థితి చేయి దాటిపోతుంది కాబట్టే నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను డాడీ అనేది అంటూ ఉంటాడు. నా కొడుకు అనామకుల్లా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తే మాత్రం నేను ఎలాంటి నిజమైనా నేనే చెప్తాను. అది ఎలాంటిది అవని అది నేనే చెప్తాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి డాడీ మీకు నిజం తెలుసా అనైతే రాజు అంటూ ఉంటాడు. అవునురా నాకు తెలిసిన నిజం నేను చెప్పేస్తాను అని సుభాష్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి రాజ్ సుభాష్‌తో ఇలా అంటూ ఉంటాడు. మీకు ఎలాంటి నిజం తెలిసినా అది మీలోనే దాచిపెట్టుకుంటారు గానీ బయటికి చెప్పరని నాకు తెలుసు డాడీ. అందుకే నాకింత ధైర్యంగా ఉన్నాను. మీరు నిజం చెప్పరు. నేనేం చెప్తేనే అది బయటకు వస్తుందని కూడా నాకు తెలుసు అని రాజు సుభాష్‌తో అంటూ ఉంటాడు. ఆ మాటలకి సుభాష్ అయితే ఏం మాట్లాడకుండా రాజు కేసి అలా చూస్తూ ఉంటాడు. ఇంతకు మించి మీరు ఏం నిర్ణయం తీసుకోకండి. నేను నాకు నచ్చింది చేస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు. ఆ మాటలకి షాక్ అయిన సుభాష్ ఏం మాట్లాడకుండా రాజు అది కాదురా అనైతే అంటూ ఉంటాడు. లేదు డాడీ ఇంతకు మించి మీరు ఎక్కువ ఆలోచించకండి అని చెప్పేసి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అదంతా విన్న కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మా అయ్యగారికి నిజం తెలుసా? నిజం తెలిసి ఎందుకు చెప్తున్నారు కాదు, అసలు ఇది చెప్పకపోవడానికి అందులో ఉన్నది ఏంటి అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది. ఇక సుభాష్ అయితే ఏం మాట్లాడకుండా అలా రాజు కాసి చూస్తూ ఉండిపోతూ ఉంటాడు.